Hi students, this is Chitranaidu, మ్యాథ్స్ ఫ్యాకల్టీ. నేను ప్యూర్ మ్యాథ్స్ అర్థమెటిక్ చెప్తాను. నేను 31 years ఎక్స్పీరియన్స్. ప్రజెంట్ నేను ఆర్సీ సివిల్స్ కోచింగ్, గ్రూప్ 1 కోచింగ్ ఇస్తాను. నాది కెన్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్లో ఉంటుంది. కెన్ ఇన్స్టిట్యూట్ అక్కడ ఎక్స్క్లూజివ్ ఎస్సీ కోచింగ్ ఉంటుంది, ఎక్స్క్లూజివ్ మ్యాథ్స్ కోచింగ్ ఉంటుంది. నేను త్వరలో మ్యాథ్స్ ఈ బుక్ని తెలుగులో మార్చి చెప్తాను. మన ఇన్స్టిట్యూట్లో త్వరలో స్టార్ట్ అవుతుంది. హైదరాబాద్ ఆర్టిస్ట్ క్లాస్ లో దిశనాలు ఉంటాయి. ఆ నెంబర్ నోట్ చేసుకోండి. మన చిట్స్కన్ యాప్లో అర్థమెటిక్, రీజనింగ్ 1500 దొరుకుతుంది తెలుగు మీడియం విద్యార్థులకి. మీరు ఆన్లైన్లో నా దగ్గర బెనిఫిట్ ఏంటంటే ఆన్లైన్లో పర్చేజ్ చేసుకుంటే ఆఫ్లైన్లో ఫ్రీ ఉంటుంది. ఓకేనా? సో అలాగే ఇప్పుడు నేను మీకు ప్రీవియస్ ఎస్ఎస్సి బిట్లో ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ డి విద్యార్థుల కోసం ఈ బుక్లోని ప్రీవియస్ ఎస్ఎస్సి క్వశ్చన్లు ఆల్జీబ్రా చెప్తున్నాను. పేజీ నెంబర్, ఈ బుక్లో పేజీ నెంబర్ 166, క్వశ్చన్ నెంబర్ 1. దాదాపు ఒక 100 ప్రశ్నలు చెప్తాను లైన్ గాను. తర్వాత మళ్ళీ జామెట్రీకి వెళ్తాను. ట్రిగ్నోమెట్రీ 1 చెప్పాను, ఇది 1 చెప్తాను. జామెట్రీకి వెళ్తాను, తర్వాత అర్థమెటిక్ వస్తాను, తర్వాత రీజనింగ్కి వస్తాను అనమాట. అందరూ మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి. చాలా మంది వేరే విద్యార్థులు ఉంటారు కదా పాపం, వాళ్ళు ఎక్కడ కోచింగ్ వెళ్ళారు కదా, వాళ్ళకి బెనిఫిట్ అనమాట అది. అలాగే నాన్ మ్యాథ్స్ విద్యార్థులకు బెనిఫిట్ అనమాట. నా ద ఫస్ట్ క్వశ్చన్ ఈస్ ఇఫ్ రూట్ ఓవర్ 1 - x³ = 3/5 then find x 100. 20 ప్లస్ స్క్వేర్ చేస్తాం. 1 - x³ by 100 is equal to 3 square 9, 5 square 25. దీనిని పంపిస్తాం. 1 - 9/25 x³ by 100. 25 - 9 అంతా 16 by 25 x³ by 100. 25 4s, 4 4s are 64. x³ is equal to 64, x is equal to 4. So our answer is 4. ఇలా చేస్తాం. కానీ చిట్టాడు ఇలా చేయడు. ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ చూసుకోండి, ప్రీవియస్ ఎస్ఎస్సి క్వశ్చన్ అనమాట. పేరు నెంబర్ చూసుకోండి. ఆ బుక్లో క్వశ్చన్ నా ఓన్ కాదురా బాబాయ్, ఆర్ఆర్బీలో ఇది ఇస్తాడని కాదు. కొద్దిగా డెప్త్గా ప్రిపేర్ అయితే ఈజీ క్వశ్చన్ చేయగలరని. కానీ మీరు ఎగ్జామ్ అయిపోయిన సార్ చెప్పిన బిట్లు ఏవో పడలేదు అనుకోండి. నేను బాబు ఆ ప్రీవియస్ బిట్లు చెప్తున్నాను. నేను నా ఓన్ బిట్లు ఏం కాదు, ఈ చెప్తున్నాను. ఓన్లీ ఇవి మీ బలం కోసమే. ఎప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎప్పుడు చెప్తుంటే నేను చెప్పింది ఇవ్వడు, అలాగే నీకు వచ్చింది కూడా ఇవ్వడు, ఆడిత్యం చేయాలి అని నీకు బలం ఉండాలన్నమాట. అది గుర్తుపెట్టుకో. మరి చిట్టానికి సీన్ చేస్తాడా, ఇలాగ ఇచ్చి ఎక్స్ వాల్యూ ఎంత అంటాడు. ఎక్స్ వాల్యూ ఎంత అంటే ఆప్షన్లో ఉంటుంది అనమాట. ఎక్స్ వాల్యూ ఆప్షన్లో తీసుకొని ప్రతిక్షేపిస్తాం. ఫస్ట్ 2 పెడతాం. 2కి 8, 100కి 8కి తేడా ఎంత? 92. రూట్ లేదు, అది కాదు. 4 4³ 64. 100కి 64 తేడా 36. 36 రూట్ ఉంది కదా, ఎస్ పెడే. రూట్ ఆఫ్ 1 - ఎంత? 4³ 64 by 100. రూట్ ఆఫ్ 100. 100 - 64 36. 36 root 6. 100 root 10. 2 3s 2 5s. That's it. అయిపోయింది అనమాట. ఇది ఎక్కలేదు, ట్రెడిషనల్ ఎక్కలేదు. వాడేంటి ఒక ఈక్వేషన్ ఇచ్చి ఎక్స్ వాల్యూ ఎంత కిందనే ఉందని చెప్తాను అనమాట. సబ్స్టిట్యూట్ చేస్తాను అనమాట. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఒక చూడండి. సెకండ్ క్వశ్చన్ కూడా అదే టైపు. నేను ఈ క్వశ్చన్ స్ప్లిట్ చేశాను అనుకోండి, చాలా మంది అడుగుతాను కదా క్వశ్చన్ స్ప్లిట్ చేస్తాను. ఎందుకంటే సేమ్ క్వశ్చన్ ఇచ్చాను. ఇలా ఇచ్చి ఎక్స్ ఎంత అని అడిగాడు. ఎక్స్ ఆప్షన్ ఉంటుంది. ఆల్రెడీ 9 ఉంది కదా, 9 రూట్ 3 కాబట్టి ఇక 9 మీద రావు, అంటే 2 కావు, 5 ఇది కానీ అవుతుంది. 160 పెట్టుకోండి. 160 by 9. 9 + 160 ఎంత అవుతుంది? 169/9. 13/3. దట్స్ ఆల్. మరొకసారి 160 కదా, 9 + 160, 169/9. దట్ ఈస్ ఈక్వల్ టు వాట్? 13/3. 13/3. నాన్ మ్యాథ్స్ విద్యార్థులు భయపడకండి. ఈక్వేషన్స్ ఇచ్చిన ఎక్స్ వాల్యూ అడుగుతాడు, ఎక్స్ వాల్యూ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేసుకోండి. రైట్. ఒక చూడండి. రూట్ ఆఫ్ 0.03 × 0.3a = 0.3 × 0.3 × రూట్ బి. దాన్ని a/b ఎంత అడుగుతాడు. ఎలా చేస్తామంటే దీన్ని ఇరువైపులా స్క్వేర్ చేస్తాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. అక్కడ రూట్ పోద్ది. దీన్ని రాయొచ్చు 3/100 × 3/10 × a. 3 square 9/100 × 3 square 9/100.
ఇంటూ బి. అప్పుడు 100 పోద్ది, 10 పోద్ది. అప్పుడేమవుద్ది 3 3s దీన్ని దాన్ని a/b is equal to 9/10. 9/10 is equal to 0.9. That's it. ఇలా చేస్తాం. ఇప్పుడు చాలా మంది విద్యార్థులు నాన్ మ్యాథ్స్ విద్యార్థులు సూపర్ చెప్పాడు సార్ చిట్టినాడు అనుకుంటారు. మ్యాథ్స్ విద్యార్థులు వాళ్ళకి వచ్చు, అది అదేం కాదు. చిట్టినాడు ఇలా చేస్తాడు, దీనికి అంత బొమ్మ చేయడు. స్టైల్ చూడండి. ఇక్కడ స్క్వేర్ చేసినప్పుడు ఇక్కడ 2 డిజిట్స్ వస్తాయి, ఇక్కడ 2 వస్తాయి. 2 + 2 4. ఇక్కడ ఓన్లీ 2 + 1 3 ఉన్నాయి. ఇక్కడ 4 డెసిమల్స్ ఉన్నాయి, అక్కడ 3 డెసిమల్స్ ఉన్నాయి. ఇంకొక డెసిమల్ మిగులుతుంది. తెలుగు తక్కువడు ఎస్ఎస్సి సీరియల్ ఒకటే ఇచ్చినట్టు అయిపోయింది అనమాట. అది చిట్టాడు బ్రెయిన్. ఇది మన బ్రెయిన్. అది ఢిల్లీ ఓడిచ్చే క్వశ్చన్, గల్లీ ఓడి లాజిక్, మరోసారి లాజిక్. దీన్ని స్క్వేర్ చేస్తే 2 డెసిమల్స్, స్క్వేర్ చేస్తే 2 డెసిమల్స్ 4. ఇక్కడ 3 ఉన్నాయి. 4 3 పోతే ఇంకొక డెసిమల్ మిగులుతుంది. పాయింట్ తర్వాత ఒక డెసిమల్ ఉండాలి. ఎన్ని ఉన్నాయి? అయిపోయింది అనమాట. ఇంకోటి వేసి సరే 0.8 ఇచ్చిన మనం అప్పుడు ఏడు చెప్పంటే, ఒరే బాబా ఇక్కడ ఎక్కడ ఉన్నా 8 ఎక్కడ ఉందా లేదు కదా, అది కాదు 0.9 అని చెప్పేసి. 1,00,000 మార్గాలు ఉంటాయి దొంగతనం చేయడానికి. రైట్ చూడండి. ఇఫ్ 9√x = √12 + √147 దెన్ x = డాష్ అన్నాడు. ఇట్లా సర్డ్స్ అంటారు, ఇట్లా సింపులెస్ట్. ఇది ప్యూర్ సర్డ్ అంటారు. దీన్ని మిక్స్డ్ సర్డ్ లో మాత్రం మీకు ఇంట్రడక్షన్ చెప్పాను నేను. మనం చిట్స్కాన్ యాప్ లో దీనికి ఇంట్రడక్షన్ అంతా చెప్పాను. ప్యూర్ సర్డ్ ని మిక్స్డ్ సర్డ్ లో మార్చాలి. ఇటువంటి లెక్క మనం ఏపీఎస్సీలో పడింది చూసుకోండి. ఇక్కడ 12ని 4 × 3 అని రాసుకోండి. 4√2 2√3. దీన్ని 147ని √9 చూసుకోండి. 3 × 3 4 3 × 49 గా రాసుకోండి. 2√3 + 7√49 7√3. మరి 2 యాడ్ చేసి ఏమైంది? 9√3. మరి 9 పోయింది. మరి x = 3. దీన్ని షార్ట్ కట్ చేయడం సింప్లెస్ట్ రాయడమే. 12 4 × 3 4√2 147 3 × 49. అలాగా ఎప్పుడైనా వీళ్ళకి ఇచ్చినప్పుడు ఒక రూట్ నెంబరు, ఒక రూట్ లేని నెంబరు, ఒక రూట్ నెంబరు, ఒక రూట్ లేని నెంబర్ కనిపిస్తుంది, వేసేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇటువంటి బిట్టే మీకు ఏపీఎస్సీ మెయిన్స్ లో క్వశ్చన్ పడింది. మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. ఏపీఎస్సీ మెయిన్స్ లో చూడండి. ఇది ఎస్ఎస్సి క్వశ్చన్. ఇది ఏపీఎస్సీ మెయిన్స్ 2019 పేపర్. ఇది ఏపీఎస్సీ మెయిన్స్ పబ్లిక్ పేపర్. కోడ్ డి, క్వశ్చన్ నెంబర్ 79. ఏపీఎస్సీ మెయిన్స్ 79th క్వశ్చన్. ఇది కన్నడంలో నుంచి ఇచ్చాడు. ఇది ఎస్ఎస్సి, ఇది ఏపీఎస్సీ. దాని తేడా చూసుకోండి. ఈ పేపర్ మీకు డిస్క్రిప్షన్ లో కింద ఉంది, అది డౌన్లోడ్ చేసుకోండి. ఈ పేపర్ ఎక్స్ప్రెస్ ఆల్రెడీ 1 to 25 చెప్పాను. 25 to 50 త్వరలో వస్తాయి, 50 to 75 త్వరలో వస్తాయి, మొత్తం బిట్లోనే వస్తాయి. మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి ఈ పేపర్ని. ఈ పేపర్ ఎలా ఉందో చూడండి. ఇది ఎస్ఎస్సి క్వశ్చన్, ఇది ఎస్ఎస్సి క్వశ్చన్. చూడండి, ఇది ఢిల్లీలో తయారైంది, ఇది కాకినాడ జేఎన్టీ తయారైంది. ఆ జేఎన్టీ ప్రొఫెసర్స్ ఎలా ఇచ్చారు చూడండి పేపర్. దీన్ని ఎలా చేస్తాము? సేమ్ క్వశ్చన్ కదా, జాగ్రత్తగా చూసుకోండి. √12 అంటే 4 × 3 చూసుకోండి జాగ్రత్తగా. 4 × 3. సో 2√12 తీసుకోండి. 2√4 × 3. ఓకేనా? 2 2s 4√3. ఇది దీని వాల్యూ. ఇది √32. √32 అంటే 16 32 కదా. 16 × 2 4√2. 50 కదా, √50. 25 × 2 5√2. ఎస్. 3ని √3 × √2 అని రాసుకో. √6ని √3 × √2 గా రాసుకో. బై 5√3 - 4√3 ఎంత అయింది? √3. తర్వాత చూడండి జాగ్రత్తగా. ఇక్కడ ఏమి లేదు. ఇక్కడ √32 అంటే ఎంత వచ్చింది? 4√2. జాగ్రత్త చూసుకోండి. ఎంత? 4√2. అయిపోయి 4√2. జాగ్రత్త చూసుకోండి. 4√2 ఇది 5√2. 5√2 - 4√2 ఇది 5√2. ఇది 4√2. 5√2 - 4√2 ఎంత అయింది? √2. లవంలో √3 కామన్ తీసుకోండి.
√3 ప్లస్ √2 బై √3 ప్లస్ √2 ఇదంటే క్యాన్సిల్ అయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు √3. మరి ఎక్స్ 4 సార్లు అయ్యేది కదా, √3 4 సార్లు అంటే √3 ఇంటూ √3 3, 3 ఇంటూ 3 9, 9 minus 1 8, 9 plus 1 10, 2 4 ja, 2 5 ja. Our answer is what? 4/5. This was the pure mathematics. APSC mains లో ప్యూర్ మ్యాథమెటిక్స్ 40 క్వశ్చన్ పడిపోయాను ఈ పేపర్లో ఇచ్చి వెళ్ళిపోయాడు. మీరు ఎస్సీ ప్రిపేర్ అయిన విద్యార్థులు మ్యాథమెటిక్స్ లేకపోతే ఎలా చేస్తారండి, జాబ్ ఎలా కొడతారండి? 40 మార్కులు అక్కడే పోయాయి, 160 ఉన్నాయి కదా. సో ఈ పేపర్ మీకు డిస్కస్ ఇస్తాను నేను, దీంట్లో డౌన్లోడ్ చేసుకుని డిస్క్రిప్షన్ లో ఉంది. ఇది పేపర్ క్వశ్చన్ నెంబర్ 79 చూసుకోండి. ఇది కారణంలో. సో ఇది ఎస్ఎస్సీలో చిన్న బిట్ ఇచ్చినాడు, ఏపీలో లెక్క చూస్తేనే అలా మూర్చిపోతూ ఉంటాడు అనమాట. నాన్ మ్యాథ్స్ వాళ్ళని మ్యాథ్స్ వాళ్ళకి ఈజీయే, నేను మ్యాథ్స్ వాళ్ళ గురించి మాట్లాడదు. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఎప్పుడైనా A/B = C/D = E/F = 3 అన్నాడు అనుకోండి, ఆల్రెడీ మన నిష్పత్తి అనుపాతం వస్తారు రేషియో ప్రాపర్స్ లో. వీళ్ళకి ఇచ్చినప్పుడు డైరెక్ట్ గా ఈ 3 తీసుకోండి. స్క్వేర్లు ఉన్నాయి కదా, సో జస్ట్ 3 స్క్వేర్ ఎంత అయింది 9. అలా చెప్పేచ్చు అనమాట. అది నేనైతే అలా చెప్పేస్తాను అనమాట. ఇక్కడ ఏదో వస్తే అది వచ్చేది. కాబట్టి ఇప్పుడు అదే 2A 3C 4E ఉందనుకోండి, ఆన్సర్ 3 వేసేవచ్చు. మరి స్క్వేర్లు ఉన్నాయి కదా, 3 స్క్వేర్ అంతా 9 చూసుకున్నానా. సపోజ్ ఇక్కడ మీకు ఈ 3 బదులుగా సపోజ్ 3 బదులుగా 2/3 వచ్చింది అనుకోండి, 2/3 హోల్ స్క్వేర్. అలాగే ఎక్స్ వచ్చింది అనుకోండి, ఎక్స్ స్క్వేర్ వేసేది అయిపోద్ది అనమాట. ఎందుకంటే అలాగైతే ఇది పాసిబిలిటీ అవుద్ది, లేకపోతే పాసిబిలిటీ కాదు. అదే ట్రెడిషనల్ అనుకోండి, A = 3B, C = 3D, C = 4F. ఇక్కడ ప్రతిక్షేపించుకోండి నీకు ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. చూడండి, A = 3B హోల్ స్క్వేర్ ఎంత అవుద్ది 9B². 9 కామన్ తీసుకోండి, అక్కడ 2B² వస్తుంది, అక్కడ 3C² వస్తుంది, 3D² వస్తుంది, అలాగే 4E² వచ్చింది. మరి కింద కూడా అయ్యే ఉంటాయి, అవి పోతాయి, 9 వచ్చేది అనమాట. ఎందుకు బాగా చిన్న లాజిక్. ఇక్కడ స్క్వేర్లు లేకపోతే 3 స్క్వేర్లు ఉంటే 3 స్క్వేర్, క్యూబ్లు ఉంటే 3 క్యూబ్. దట్స్ ఇట్. అది థర్డ్ పవర్. రైట్. చూడండి, if 2x + 1/3x = 5, then find the value of 5x by 6x² + 20x + 1 అన్నాడు. దీన్ని ఎలా చేస్తామమ్మా అంటే ఈ బై 3x అది తీసుకెళ్ళండి. 6x² + 1 by 3x = 5. దీన్ని పట్టుకొచ్చేయండి. 6x² + 1 = 3 5 15x. అయితే నీకు 20x రావాలి కదా, ఇరువైపులా 20x యాడ్ చేసే. 6x² + 20x + 1 = 20x యాడ్ చేస్తే 35x. దీని వాల్యూ 35x అనమాట. సో 5x by 35x. ఆ రెండు పోతే 5 1 = 5 7 = అప్పుడు ఆన్సర్ ఇది వాట్ 1/7. నేనైతే ఎలా వేస్తానంటే ఇక్కడ 5 ఉంది కదా, ఇక్కడ 20 ఉంది కదా, 20కి ఎంత యాడ్ చేస్తే 5తో డివైడ్ అవుతుంది అంటే 25 అవుద్ది, 30 అవుద్ది, 35 అవుతుంది. అంటే 1/5 అవుద్ది, 1/6 అవుద్ది, 1/7 అవుద్ది. ఈ వంటల్లో కూడా అన్ని ఇచ్చారు చూసారా. అప్పుడు నేనేం చేయలేను అనమాట. అది ఒక ఆప్షన్ 1/7 ఉంటే ఆన్సర్ మనం వేసి వచ్చేది అనమాట. అది సో ఇలా చేసుకోవాలన్నమాట. మంచి క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ రైట్ చూడండి. ఈ x² + y² + 2x + 1 = 0, then x⁻31 + y⁻35 డాష్ అన్నాడు. నువ్వు ఈ సమీకరణం తీసుకో. A² + 2ab + b² = a + b హోల్ స్క్వేర్ + y² = 0. మరోసారి A² + 2ab + b² = a + b హోల్ స్క్వేర్. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఏదైనా రెండు నెంబర్లు స్క్వేర్లు కలిపితే 0 రాదు. ఏ నెంబర్ను స్క్వేర్ చేసినా, మైనస్ నెంబర్ స్క్వేర్ చేసినా, ప్లస్ నెంబర్ స్క్వేర్ చేసినా ప్లస్ఏ వస్తుంది, 0 రాదు. ఎప్పుడు 0 వస్తుందంటే ఆ రెండు నెంబర్లు కంపల్సరీ 0 అవ్వాలన్నమాట. అంటే ఖచ్చితంగా x + 1 0 అవ్వాలి, x + 1 0 అవ్వాలి, x = -1, y వాల్యూ 0 ఖచ్చితంగా. మరోసారి x + 1 ఖచ్చితంగా 0 అవ్వాలి, x + 1 = 0, x = -1, y కూడా 0 అయిపోవాలి అన్నమాట. ఇక్కడ ప్రతిక్షేపించి -1/31 + 0 that is equal to -1. ఈవెన్ నెంబర్ అయితే +1, ఆడ్ నెంబర్ అయితే -1.
ఇలా ఎస్ఎస్సి బిట్లు అంటారా, ఈ బిట్లన్నీ మీకు లైన్గా చెప్తాను, నా స్టైల్లో నేను చెప్తాను, మీరు అందరూ షేర్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో ఎస్సీ పేపర్ ఉంది, ఏపీ ఎస్సీ పేపర్ 2019 1 to 25 నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. నెట్లో కూడా వస్తుంది నా ఎక్స్ప్లెనేషన్. 25 to 50 త్వరలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మీరు చేయవలసిన చిట్ స్కాన్ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ చెప్పండి. ఇప్పుడు మీరు అందరూ ఆర్ఆర్బీ ప్రిపేర్ అయిన చూస్తాను కదా, అర్థమెటిక్ రీజనింగ్ కూడా కొనుక్కోమని చెప్పండి. మీ ఫ్రెండ్స్ ఎస్సీ ప్రిపేర్ అవుతారు కదా, వాళ్ళందరికీ చేయండి. ఓకే, నేను డైలీ పెడతాను, ప్రతిరోజు. ఈ రోజు డే 13. ప్రతిరోజు ఈ నెలలో పెడతాను అనమాట. ఎందుకంటే ప్రతిరోజు ఎస్సీ నోటిఫికేషన్ ఉంది, ప్రతి ఇయర్ ఉంది ఏపీలో. ప్రతి ఇయర్ డైలీ ప్రతి సంవత్సరం 6,500 పోస్టులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మీకు జాబ్ వస్తుంది. మన ఇన్స్టిట్యూట్ హైదరాబాద్లో ఉంటుంది. నా దగ్గర కొత్త సంగ్రహాలు పట్టుకొని నేను తెలుగులో మార్చి లెక్క చెప్తాను. త్వరలో ఆఫ్లైన్ స్టార్ట్ అవుతుంది. అలాగే మనకి ఎస్సీ ఫుల్ బ్యాచ్ కూడా ఉంటుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ రీఓపెన్ అయిన తర్వాత రండి. జనవరి తర్వాత రీఓపెన్ అవుతాయి. థ్యాంక్ యూ, బాయ్.